హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక లీగల్ నోటీస్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, లీగల్ నోటీస్ అంటే ఏంటంటే ఒక అడ్వకేట్ ఆఫీస్కి ఒక క్లయింట్ వచ్చి వాళ్ళ యొక్క కేస్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు క్లయింట్ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకుంటారు, వకాల్తనామా తీసుకుంటారు. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ డ్రాఫ్టింగ్ క్లాసెస్లో తీసుకున్నాం ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది. మరి ఇప్పుడు మన దగ్గరికి క్లయింట్ వచ్చారు, మరి ఆపోజిట్ పార్టీకి కూడా మనం ఏమైనా నోటీసులు ఇవ్వాలంటే ఎస్, అదే లీగల్ నోటీస్ అనమాట. సో ఈ లీగల్ నోటీస్లో ఏం చెప్తామనంటే ఒక పర్టికులర్ టైం ఇస్తాం అనమాట. మనం ఒక 15 daysలో మీరు ఈ లీగల్ నోటీస్కి రెస్పాండ్ అవ్వాలి. సో ఆన్ సో పర్సన్ మా దగ్గరకు వచ్చి మీ మీద ఇలాంటి అలిగేషన్స్ వేశారు, సో అలిగేషన్స్ కోసం మీరు రిప్లై ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఒక అడ్వకేట్ ఆఫీస్ నుంచి లీగల్ నోటీస్ అనేది అవతల ఆపోజిట్ పార్టీకి వెళ్తుంది. అతనే రెస్పాండెంట్ అవుతారు, మీ దగ్గరకు వచ్చిన పర్సన్ పిటిషనర్ అవుతారు అనమాట. సో ఈ లీగల్ నోటీస్ని ఎలా డ్రాఫ్ట్ చేస్తామంటే ఒక లెటర్ హెడ్, అడ్వకేట్ ఆఫీస్కి లెటర్ హెడ్ ఉంటుంది కదా, ఆ లెటర్ హెడ్లో మీరు లెటర్ హెడ్లోనే డ్రాఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఆ నోటీస్ని మీరు విత్ స్టాంప్ అండ్ యువర్ అడ్వకేట్ సిగ్నేచర్ డీటెయిల్స్ రిజిస్టర్ ఐడితో మీరు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉంటారు కదా, దాంతో మీరు క్లయింట్కి ఆర్పిఈఐడి ద్వారా అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఈ లీగల్ నోటీస్ అనేది క్లయింట్కి అందజేయచ్చు. కొన్ని సిచ్యువేషన్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు లీగల్ నోటీస్ని ఈమెయిల్ అండ్ వాట్సాప్లో కూడా సెండ్ చేయొచ్చు రీసెంట్గా వచ్చిన చట్టాల ప్రకారము. సో ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ ద రిజిస్టర్డ్ పోస్ట్ అనమాట లీగల్ నోటీస్ అనేది. సో ఒకవేళ తీసుకోకపోతే ఈ లీగల్ నోటీస్ ఏమవుతుందంటే, ఆల్మోస్ట్ ఒకవేళ ఒక పర్సన్ లీగల్ నోటీస్ సెండ్ చేశాక అక్కడ లేకుండా తీసుకోకుంటే ఏం కాదు, అక్కడ ఉండి కూడా లీగల్ నోటీస్ని రిజెక్ట్ చేసి మళ్ళీ వెనక్కి పంపించారంటే 50% ఆఫ్ కేసు మీరు విన్ అయినట్లే. ఎందుకంటే ఆయన వాంటెడ్గా దాన్ని రిజెక్ట్ చేశారు కాబట్టి. సో దే హ్యావ్ టు రిప్లై. మీరు ఒక టైం కూడా ఇవ్వాలన్నమాట. ఏదో టైం మెన్షన్ చేయకోకుండా మీరు జస్ట్ లీగల్ నోటీస్ పంపిస్తే దానికి మీకు అంత వ్యాలిడిటీ ఉండదు. సో ఇది మేక్ షూర్ మీరు ఎప్పుడైనా డ్రాఫ్ట్ చేసే ముందు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డ్రాఫ్టింగ్. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి పంపిస్తున్నారు, మీ దగ్గరికి క్లయింట్ వచ్చారు కదా, వాళ్ళ ఆపోజిట్ పార్టీకి అడ్రస్లో వాళ్ళ నేమ్, వాళ్ళ అడ్రస్ ఫుల్ డీటెయిల్స్తో మెన్షన్ చేసి విత్ సర్నేమ్తో సహా మీరు ఇక్కడ అడ్రస్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఏ సెక్షన్ కింద అయితే మీరు లీగల్ నోటీస్ పంపిస్తున్నారో ఆ సెక్షన్. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి మెయింటెనెన్స్ టు వైఫ్ అండ్ చిల్డ్రన్ అనమాట. సో లీగల్ నోటీస్ అండర్ సెక్షన్ 144 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ 2023 ఫర్ మెయింటెనెన్స్ టు వైఫ్ అండ్ చిల్డ్రన్. సో ఆవిడ ఏం చెప్పారో అదే రాస్తారు ఇక్కడ. మీరు ఏదో కల్పించి చెప్పేది కాదు. క్లయింట్ మీ దగ్గరకు వస్తారు కదా, ఆ క్లయింట్ ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు ఇక్కడ డ్రాఫ్ట్ చేయాలన్నమాట. సో అతనికి సెండ్ చేస్తున్నాం కాబట్టి సార్, ఒకవేళ మేడంకి సెండ్ చేస్తుంటే, వైఫ్కి సెండ్ చేస్తుంటే మేడం అని చెప్పండి. అండర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మై క్లయింట్ సో లక్ష్మి ఏదో ఆవిడ వచ్చారు కదా, వాళ్ళ అడ్రస్, ఫుల్ వాళ్ళ హస్బెండ్ నేమ్, ఏజ్, ప్లేస్ ఎక్కడ ఉందో ప్లేస్, లీగల్ నోటీస్ పంపిస్తున్నాము. సో ఏంటి రీజన్ అంటే దట్ యూ అండ్ మై క్లయింట్ గాట్ లీగల్లీ మ్యారీడ్, అంటే లీగల్గా మ్యారేజ్ అయిందో లేదా, ఒకవేళ చర్చ్లో అయితే చర్చ్లో అయింది, లేదా హిందూ కస్టమ్స్ అండ్ రిచువల్స్ ప్రకారం అయితే అది, లేదా ముస్లిం లా ప్రకారం ముస్లిం లా ఆ యొక్క రిచువల్స్ అండ్ సెరమనీస్ జరిగాయా లేదా అనేది ఒక డిక్లరేషన్ పెట్టండి. అండ్ ఎప్పుడు మ్యారేజ్ జరిగింది ఆ డేట్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత లీగల్గా మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏజ్ సో అమ్మాయి అబ్బాయి ఎవరి పిల్లలు అయితే ఉంటారో ఆ పిల్లల నేమ్ మెన్షన్ చేసి వాళ్ళ ఏజ్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత భర్త అంటే ఎప్పటి నుంచి అతను లీవ్ అయిపోయారు, మెయింటెనెన్స్ ఎందుకు కోరుకుంటున్నారంటే ఈ కేసులో మన దగ్గరకు వచ్చిన ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదు, ఆవిడ ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. సో ఆవిడ మన దగ్గరకు వచ్చారు, మనం దాన్ని డ్రాఫ్ట్ చేసి లీగల్ నోటీస్గా ఆయనకు పంపిస్తున్నాం. ఒకవేళ ఆయన రిప్లై సో డేట్లో ఇవ్వకపోతే లేదా ఫర్దర్గా ఈవిడ లీగల్ నోటీస్ ఇచ్చాం కాబట్టి కేసు అనేది నెంబరింగ్ చేసుకోవచ్చు అనమాట కోర్టులో. సో అందుకోసం లీగల్ నోటీస్ అనేది పంపిస్తుంది. సో ఇక్కడ రీజన్, సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత హీఈస్ నెగ్లెక్టింగ్ ఫ్యామిలీ అండ్ హీఈస్ నాట్ ప్రొవైడెడ్ లవ్ అండ్ కేర్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు దర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ యాజ్ వెల్. ఎప్పటి నుంచి అంటే March 2023 యూ హ్యావ్ కంప్లీట్లీ అబాండెడ్, అంటే ఆ రోజు నుంచి కంప్లీట్గా ఇంటికే రావడం లేదు. ఇంతకుముందు జస్ట్ ప్రేమ లేదా కేర్ అండ్ ఫినాన్షియల్ సపోర్టే కాకుండా ఆ రోజు నుంచి కంప్లీట్గా అతను వీళ్ళ దగ్గర కాంటాక్ట్ కూడా లేకుండా వెళ్ళిపోయారు. సో పర్సన్ మన దగ్గరికి వచ్చిన క్లయింట్ సెవెరల్ ఎఫర్ట్స్, అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టింది ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి పర్సనల్గా అండ్ ఈవెన్ త్రూ రిలేటివ్స్ బట్ హీఈస్ నాట్ విల్ఫుల్లీ, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అతను విల్ఫుల్గా లేడు అని చెప్పేసి ఒక డిక్లరేషన్. తర్వాత మై క్లయింట్ హ్యాస్ నో ఇండిపెండెంట్ ఇన్కమ్, సో మన దగ్గరకు వచ్చిన ఆవిడకి ఎటువంటి ఇన్కమ్ లేదు ఆవిడ్ని కానీ ఆ పిల్లల్ని కానీ పెంచి పోషించడానికి.
అండ్ హస్బెండ్ ఈస్ డూయింగ్ ప్రైవేట్ కాంట్రాక్టర్ అండ్ హీఈస్ అర్నింగ్ 45,000 రూపీస్ పర్ మంత్. ఇవి ఎవరి డీటెయిల్స్ ఇస్తారు? వాళ్ళ వైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆవిడ ఆయన చేసే వర్క్ ఏంటి, ఎంత జీతం వస్తుందని తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఇక్కడ డ్రాఫ్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ సెక్షన్ ప్రకారం మీరు ఈ లీగల్ నోటీస్ పంపిస్తున్నారా ఆ సెక్షన్ క్లియర్గా, ఇప్పుడు నేను ఇక్కడ ఫ్యామిలీ రిలేటెడ్ తీసుకున్నాను కాబట్టి మెయింటెనెన్స్ రిలేటెడ్ ఏ సెక్షన్ అయితే ఉంటుందో అది చేస్తాం. లేదు మీ దగ్గరికి చెక్ బౌన్స్ వచ్చింది దాని రిలేటెడ్గా కేసు వేసుకోవాలి. సివిల్ రిలేటెడ్గా సెక్షన్ నెంబర్ మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ సెక్షన్ 144 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తుందంటే ఎ పర్సన్ విత్ సఫిషియంట్ మీన్స్ ఈజ్ లీగల్లీ ఆబ్లిగేటెడ్ టు ప్రొవైడ్ మెయింటెనెన్స్. ఒక పర్సన్ సఫిషియెంట్గా అర్న్ చేస్తూ ఉంటే వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల యొక్క మెయింటెనెన్స్ కూడా అతనుకి బాధ్యత ఉంటుంది అని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది. ఆ సెక్షన్ కిందే మనము ఈ లీగల్ నోటీస్ అనేది ఆయనకి పంపిస్తున్నాము. అండ్ దేర్ ఫోర్ యు ఆర్ హియర్ బై కాల్డ్ అపాన్ టు పే ద ఫాలోయింగ్ అమౌంట్స్ టు మై క్లయింట్ 10,000 రూపీస్ పర్ మంత్ అండ్ 7,000 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్ అండ్ 10,000 పర్ ఓన్ మెయింటెనెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ టోటల్ మంత్ మెయింటెనెన్స్ 25,000 పేయబుల్ ఆన్ ఆర్ బిఫోర్ 5th day ఆఫ్ ఈచ్ మంత్ స్టార్టింగ్ ఫ్రమ్ జూలై 2025. ఇది మన దగ్గరికి వచ్చి క్లయింట్ కోరుకున్నది అనమాట. అదే మనం ఇక్కడ డ్రాఫ్ట్ చేస్తున్నాం. సో యు ఆర్ హియర్ బై గివెన్ 15 days టైమ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్ టు రెస్పాండ్ అండ్ కంప్లై విత్ ద అబౌవ్ డిమాండ్. ఏదైతే డిమాండ్ చేస్తారో దాన్ని యాక్సెప్ట్ చేస్తే అక్కడ మీరు ఏం చేస్తారు, ఒక అగ్రిమెంట్ ద్వారా ఆ కేసుని కోర్టు వరకు వెళ్ళకోకుండా స్టాప్ చేసుకుంటారు. ఒకవేళ అతను రాలేదు 15 daysలో టైం ఇవ్వలేదు అని అంటే మీరు కేస్ నెంబరింగ్ అనేది కోర్టులో ప్రజెంట్ చేసి లీగల్ నోటీస్ పంపించినా కూడా అతను రిప్లై ఇవ్వలేదని చెప్పేసి మనము నెంబరింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట కోర్టులో అండర్ సెక్షన్ 144 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం. అండ్ నెక్స్ట్ దిస్ నోటీస్ ఇస్ ఇష్యూడ్ విత్ యూ వితౌట్ ప్రీజుడిస్ టు ఎనీ అదర్ సివిల్ ఆర్ క్రిమినల్ రెమెడీస్ అవైలబుల్ టు మై క్లయింట్ అండర్లా. సో అండ్ ఈ కాపీ నా దగ్గర కూడా ఉంది. మీరు అడ్వకేట్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నారు కాబట్టి జస్ట్ ఫర్ రికార్డ్ మా ఆఫీస్లో కూడా ఒక కాపీ అనేది మేము ఉంచుకుంటామని చెప్పేసి యువర్స్ ఫెయిత్ఫుల్లీ అండ్ అడ్వకేట్ నేమ్ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ పెట్టేసి అడ్వకేట్ ఎవరికి అయితే అడ్వకేట్ వాళ్ళ మన పిటిషన్ ఎవరికైతే చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీ క్లయింట్ నేమ్. సో దిస్ ఈస్ యూ కెన్ డ్రాఫ్ట్ లీగల్ నోటీస్ అనమాట. సో మీ దగ్గరికి వచ్చిన కేసు డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. కామెంట్స్లో వచ్చేసి మీరు ఫ్యామిలీ రిలేటెడ్గానే ఎక్కువ చేస్తున్నారు, ఇలాంటివి ఏం పెట్టద్దు ప్లీజ్. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఇలాంటి కేసు తీసుకుంటే అందరికి ఈజీగా అర్థమవుతుందని చెప్పాను అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఫర్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్.